మంచు మనోజ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? ఎంట్రీ ఇస్తే జనసేనలో జాయిన్ అవ్వబోతున్నాడా? జనసేనలో జాయిన్ అయిన తర్వాత ఆళ్ళగడ్డ నుంచి పోటీ చేయబోతున్నారా వచ్చే ఎలక్షన్లో ఎమ్మెల్యేగా, లేదా నంద్యాలలో పోటీ చేయబోతున్నాడా? ఈ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అసలు మంచు మనోజ్కి ఇంట్రెస్టే లేదు. ఇప్పుడు వస్తున్న వార్తలన్నీ వాస్తవమా అవాస్తవమా అన్నది పక్కన పెడితే ఇవన్నీ ఊహాజనితమైన వార్తలు. ఎందుకు అలా అనుకోవాల్సి వచ్చింది, ఎందుకు అలా ఊహించాల్సి వచ్చింది అంటే, భూమా ఘాట్కి నిన్న మంచు మనోజ్, మౌనిక ఫ్యామిలీతో అక్కడికి వెళ్ళారు. ఇంట్లో ఆల్రెడీ లెక్కలేనన్ని గొడవలు. తండ్రి కొడుకులకి సరిపోవట్లేదు, అక్క తమ్ముళ్ళకి సరిపోవట్లేదు, మంచు విష్ణుకి మనోజ్కి సరిపోవట్లేదు, మంచు విష్ణుకి మంచు లక్ష్మికి సరిపోవట్లేదు. ఈ గొడవల్లో భాగంగా అవి పక్కన పెట్టేసి భూమా ఘాట్కి వచ్చారు. వచ్చినప్పుడు మౌనిక గారి స్వస్థలం కాబట్టి క్రౌడ్ ఎక్కువగా గుమికూడారు, పబ్లిక్ ఎక్కువగా గ్యాదర్ అయ్యారు. మౌనిక జిందాబాద్, అది ఇది మంచు మనోజ్ జిందాబాద్ అని అరవడం వల్ల ప్రెస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాసేశారు. ప్రెస్ వాళ్ళు టీవీలో రాసిన దాన్ని బట్టి సోషల్ మీడియా కూడా అలాగే కోడై కోసింది. ఈ టైంలో మంచు మనోజ్ ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ని బట్టి, ఇంట్లో ఉన్న పరిస్థితుల్ని మనసులో పెట్టుకొని అంత బాధలో ఉంటూ రాజకీయాల్లో ఎంట్రీ గురించి ఎలా అనౌన్స్ చేస్తారు అని అనుకుంటాం మనం? ఇంపాసిబుల్. కాబట్టి ఇవి అవాస్తవాలు, ఊహించి రాసుకున్నారు. జనం ఎక్కువగా వచ్చేసరికి పార్టీలో జాయిన్ అవ్వబోతున్నాడు. జనసేన ఆళ్ళగడ్డలో గెలుస్తుందా ఏమో. అఫీషియల్గా ఏదైనా అనౌన్స్మెంట్ వస్తే తప్ప నమ్మడానికి లేదు. ప్రస్తుతానికి మంచు మనోజ్ పరిస్థితి, ఇంట్లో స్థానం లేదు అని మోహన్ బాబు గారు చెప్పడం వల్ల సైలెంట్గా ఉన్నారు. ఇది వాస్తవం.